ఏంద్ర అట్లా వస్తారు? ఏం చేసినాము రాత్రంతా మా నిద్ర లేకుండా చేసి అట్లా ఇటువే మమ్మల్ని ఆడిస్తూ ప్రశాంతంగా ఉంటుంది. నేనేం చేసినారా? ఏం చేసినావా? నైట్ మొత్తం నిద్ర లేకుండా చేసి ఇప్పుడు సిగ్గులు మాట్లాడుతున్నాను. అరే ఇన్స్పెక్టర్ నేనేం చేసినారా? ఏమైంది? వాడు నైట్ నిద్రపోకుండా చేసి నిద్ర ఉంటుండేవాడు. అవునా? నైట్ మొత్తం ఎక్కడ కనిపించినావు? నేను ఎటు పోలేరా? ఇక్కడ పోలే. నువ్వు అడుకున్నా మంచిగా, నేనెందుకు లేక్కడ ఎవరు కనిపించిందా? ఏమన్నా పిక్చర్ లో ఇది మొత్తం రోడ్ మీద దిగుతుంటే నువ్వు లేక్కడ 3 వరకు నడుచుకుంటూ పోతుంది. నేనా? ఈ లేకపోయినా నువ్వు లేకలో కూడా చచ్చిపోతుంది. నేను మా తాత. నేనైతే ఎటు పోలేరు, అడుకున్నా మంచిగా. నైట్ మొత్తం ప్రాంక్ చేస్తావు, మార్నింగ్ లేకనే ప్రాంక్ కంటిన్యూ చేస్తావు. నీ పని బాగుంది కదా? అట్లే లేదు, నేనైతే ఎటు పోలేరు. పోరా మంచి చెప్తున్నాగా. నైట్ ఏమో ఏమో కనబడుతున్నాయి. అసలు నువ్వు పొద్దున్న లేచి ఈడంటాడు లేక కావద్దంటే అసలు ఎటు తిరుగుతున్నా ఏమైతుంది భయ్? అసలు నేను ఎక్కడున్నా? అసలు ఎక్కడేంది వీడంటారు. అవసరం ఏడుకు వచ్చాం మనం అసలు? నేను ఆ ఇల్లు భయపడుతుంటే నేనే ప్రతి తోళ్ళు ఇంటికి తీసుకొచ్చిన అయితే. అవునా? అవునా? ఇంద్ర అప్పుడే కనబడుతుంది ఆడ. ఏం లేదు, ఆడది ఏడు వచ్చింది ఏంటి? అరే అది రియల్ రా నాయన. మీరు ప్రాంక్ చేస్తున్నా అంటారు కానీ ప్రాంక్ గా రియల్ కాదు. నిజంగా మనం పడుకున్నాం కదా నైట్. ఆ పడుకోగానే పైనుంచి వచ్చి నిజంగా పట్టుకున్నట్టు, గొంతు పట్టుకున్నట్టు, మళ్ళీ మన బియ్యం సంచింది కదా దానిపైన వాళ్ళు ఊన్నట్టు ఇట్లా నిజంగా కనబడ్డారు. నేను చెప్తే ప్రాంక్ 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 అంటారు. నిజంగా జరిగింది, అది రియల్. అది నాకు ఒకటి అర్థం కాదురా. ఆడ కనిపిస్తుంది అంటావు, గొంతు పిస్తుంది అంటావు, అసలు నీకు ఏమైతుంది? ఏం కనిపిస్తుంది? జరిగింది. నువ్వు పని చేయరు సరే, మంచిగా జాబ్ మానే, స్క్రిప్ట్ రైటింగ్ రాసుకో, ఆ సినిమాలు తీసేయి, మంచి పోతావు. నేను చెప్పింది ఎవ్వరు నమ్మరేంట్రా బాబు అసలు.
సాయి గారు సాయి గారు అక్కడ కూర్చుందా వాడు రే ప్లీజ్ రా లేకుండా సాయి గారు ఎక్స్తుందా సాయి గారు రే ప్లీజ్ రా రే కాదురా జోక్ కాదురా నేను ఎందుకు జోకిస్తారా మీరా ఒకసారి రండిరా సాయి గారు అక్కడ సాయి గారు సమాధానం చెప్పాలి మీకేమైనా సమాధానం చెప్పాలరా నేను ఒక పని మీద వచ్చిన ఆ పని కంప్లీట్ అయ్యే వరకు నేను వెళ్ళిపోతా మధ్యలో కూడా నాకు గెలుగాలే చూపిస్తా మంత్రించిన వాట తీసుకురా వద్దు నీ ఇష్టం చెప్తా లేదా చెప్తా 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 నువ్వు ఎవరు నా పేరు జానీ ఫోన్ చేద్దామా ఫ్రెండ్స్ చేద్దామంటే చాలా కాలం అయింది చేయని లేకపోతే అమ్మకన్నా చేద్దామా ఈ గేమ్ బాగుంది కదా నేను కూడా ట్రై చేస్తా ఒకసారి ఫస్ట్ అయితే ఆ బోర్డు నాకు కావాలి లేకపోతే మనమే ట్రై చేద్దాం అమ్మయ్య రెడీ అయిపోయింది ఎవరన్నా ఉన్నారా ఏందబ్బా ఈ ఆట మధ్యలో ఫోన్ చేస్తుంది ఏందబ్బా కదులుతలేదు వీడియో చూపించినప్పుడు కదలాలి కదా ఎవరన్నా ఉన్నారా
అసలు దయ్యాలు ఉన్నట్ట లేనట్ట ట్రై చేస్తే బాగుండు. ట్రై చేద్దాం, తర్వాత చేస్తాం. ఈయనక ఈమె ఊపిరి కాలు చేస్తుంది. నసా దయ్యాలు ఉన్నాయి. ఎస్, దయ్యాలు అయితే ఉన్నాయి. ఈమెకైతే కాల్ చేద్దాం. ఇలా అనవసరంగా తిట్టినా కదా. ఈమెకైతే మెసేజ్ చేద్దాం, కలుద్దాం. సరే, అంత గట్టిగా వచ్చింది. అంత ఈ గేమ్ వల్లనే మొత్తం. ఫోన్ ది మేమేం చేయాలి బ్రో? సారీ చెప్పాలి. ఎవరికి? డెబిల్ ఎవర్రా అసలు? అంటే దయ్యానికి జిఎఫ్ ఉందా? నేను చేస్తాను నీకు హెల్ప్. ఏ తొందరగా నువ్వు కమిట్మెంట్లు ఏమి ఇవ్వదు. వాళ్ళ జిఎఫ్ ఏడుందో మనం వెతకాలి, పెద్ద ప్రాసెస్ అది. ఇవన్నీ అయ్యే పనులు కాదు కానీ బ్రో నువ్వు వెతుక్కో బ్రో, వేరే వాళ్ళని, మా వాళ్ళ కాదు. దారా కమిట్లన్నీ ఒప్పుకుంటావు. ఇప్పుడు ఆ జానీ లాంటి మన ఫ్రెండ్ అయితే చేయమా? అందుకేమరా ఎవ్వరు హెల్ప్ చేసిన చేయకుండా నేను నీకు హెల్ప్ చేస్తాను. ఆయన ఎవరో నేను అనుకుంటా. ఇప్పుడు ఉందిరా, వస్తుంది. ఒక గుడ్ న్యూస్ రా. ఏందిరా గుడ్ న్యూస్? పిల్ల ఐడి దొరికింది. ఏ పిల్ల? అదేరా మనకి హెల్ప్ అడగా ఉంది. శశిరా. శశిరా? ఏ ఓ సరే మాట్లాడాల. వాడు అక్కడ పండుతున్నాడు. ఎవరన్నా చెప్పానులా వెళ్ళాను జిఎఫ్ దొరికిందని. మీరే ఉంటారు. అవును వెళ్ళరా. నువ్వు వెళ్ళరా. పోరాదా మా మీదకి రాకు, అర్థమవుతుందా? సరే. అరే మామ ప్లీజ్ రా, నాకు వెళ్ళాలంటే ఎంతలా ఉందిరా. నాకు అదే ఉంటుంది కదా బాగా. పోరాదా మామ, మన ముగ్గురు ఇట్లా ఇద్దరు చచ్చిపోయినా ఇట్లా ఒకరి ప్రశాంతంగా ఉండాలి. ఆ ఇద్దరిలో ఒకరి అన్నిటి కారణం వీడే. సో వీడే పోవాలి. అవునా? సరే పది వెళ్దాం.
దొరికిందారా? అరే దొరకలేదురా బ్రో. ఎట్లా బ్రో ఒక్క క్లూ ఇట్లా చేయలే నువ్వు? అట్లీస్ట్ ఫోటో అన్న చూపిస్తాం, మేము వెతుకుతాం కదా. వెతుకండి. ఏం వెతికేది? ఫోటో కావాలి మాకు, ఫోటో ఇస్తే వెతుకుతాం. మీకు కావాల్సిన ఫోటోనే కదా. అవును. ఆమెనేరా. నువ్వేనా? ఏంటి నేను? నువ్వే కదా? అదే ఏంటి నేను? బా అదే చెప్పరా ఈ మధ్యరా మమ్మల్ని అది 1 month నుంచి మీ బాయ్ ఫ్రెండ్ చంపుకొని తింటుండే తెలుసా? దయ్యమై మమ్మల్ని పట్టుకుని నిన్ను పట్టుకునేది పోయి. నాకు బాయ్ ఫ్రెండా? నాకు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. ఏంటి జానీ? మీరిద్దరు 5 years లవ్ స్టోరీ అంట, ఏమేమైపోయిండు? జానీ అని ఎవరు తెలియదు నాకు అసలు. తెలీదు? అమ్మా జోక్ చెయ్యకు. ఇంత దూరం వచ్చినాక మీ వాడు మమ్మల్ని 1 month నుంచి తెలుసా ఏంపుకొని తింటుండు. నిజంగా నాకు రోజుకి ఒక హారర్ మూవీ చూపిస్తుండు. జానీ అనేవారు ఎవరు తెలీదు, నిజంగా చెప్తున్నా. నాకు జానీ అనేవారు ఎవరు తెలీదు. ఏంట్రా ఇలా మాట్లాడుతుంది? పిచ్చి పట్టినట్టు వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నారు. జోక్ చేయకండి. జోక్ కాదమ్మా నిజం. లేదు. మీ పేరు శశిరనే కదా? డెవిల్ ఏమన్నా నేనేమన్నా? వీళ్ళన్నా బాగున్నా? నన్ను అలా జానీ తప్ప ఎవరు పిలవరే. నువ్వెవరు అసలు? ఇంతకు తెలియదు. సైలెంట్ గా ఉండాలి, అంతా వదిలేసి చెప్పు. నువ్వెవరు అసలు? నేనే జాను. నేనెలా నమ్మాలి? నిన్ను కలవడానికి వస్తుంది, నాకు యాక్సిడెంట్ అయింది. 1 month నుంచి నేను అవాయిడ్ చేశా కదా, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, కానీ ఎందుకు అవాయిడ్ చేసినావు? ఒక స్పిరిట్ గా మారాల్సి వచ్చింది. 1 month నాకు పిచ్చిగా ఉండే. ఆ 1 month నాకు దయ్యాలు కొట్టినట్టుండే, అంత పిచ్చిగా ఉండే. నిన్ను కలవాలని నాకు చాలా ఆశగా ఉండే. నేను వస్తుంటేనే నాకు రోడ్ లో యాక్సిడెంట్ అయ్యింది. మరి దయ్యమైనా సరే నేను ఇలా కలవాలనిపించింది, ఇలా వచ్చా నేను. ఐఎమ్ సారీ, నాకు వెళ్ళాల్సిన టైం వచ్చింది, వెళ్తున్నా. సారీ, బాయ్.